పుట్టుకతోనే పొడిమి తల్లికి అంకితమై తన శ్రమనంతా భూమిపై పరిచి పంట పండించే రైతు నేడు కాస్తంత స్థిమితపడ్డాడు. ఇంతకు ముందు కష్ట నష్టాలను భుజాన మోసే ఈ రైతు ఈ ప్రభుత్వంలో సేద తీరాడు. రైతు కలలను నెరవేర్చే ఈ ప్రభుత్వం కలకాలం ఉండాలి అంటున్నారు రైతన్నలు. అదేంటో చూద్దాం. కర్షకుడి పాదస్పర్శతో పొడమి పులకించిపోతోంది. తనలో దాగిన జీవామృతాన్ని అందించి జీవం పోస్తుంది. కష్ట నష్టాలు ఎదురైన చిరునవ్వుతో తిరిగి చిగురిస్తుంది. జనజీవన ప్రాణకోటిని బ్రతికిస్తుంది. నిస్సారమైన జీవితాలకు తన గమనాన్ని స్ఫూర్తిగా చూపిస్తుంది. అటువంటి పొడమి తల్లి ఒడిలో దాచి ఉంచిన ఆహార పదార్థాలను జాతికి అందించే రైతుకు మొన్నటి వరకు కష్టాలు తప్పలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు కావలసిన మౌలిక వసతులు కల్పించడంతో పాటు ఆహార ఉత్పత్తులు, అధిక ఉత్పత్తులను పెంపొందించే దిశగా రైతులకు సహాయం అందించింది. నా పేరు ఖాన్ అండి. మేము చాలా చిన్న రైతులం అండి. మాకు అన్ని విధాలు కూడా ఆర్బీ సెంటర్ నుంచి ఎరువులు కానీ టైం టు టైం ఏదైనా కానీ మాకు చాలా అందుబాటులోకి ఉన్నాయండి. ఈ పరిపాలన వల్ల మాకు ఎటువంటి ఇబ్బందిగా కూడా లేదండి. వీళ్ళ వల్ల మాకు చాలా నిరుపేద కుటుంబాలు కూడా చాలా ఆనందంగా ఉంటున్నారండి. నమస్తే అండి, నా పేరు మొహమ్మద్ కరీముల్లా. మాకు రైతు భరోసా పడుతుందండి. దానివల్ల మాకు పొలం కూడా బాగానే పండుతుంది. దానికి కావాల్సిన పురుగు మందులకి వాడుకుంటున్నాము. దీనివల్ల ఏంటంటే మాకు కూడా జీవనోపాధి దొరుకుతుందండి. మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం. నా పేరు తాడిపోయిన కపిరాజు అండి. మాది 8వ వార్డులో ఉంటాము. మాకు 2 ఎకరాల భూమి ఉందండి. మాకు రైతు భరోసా ఈ నష్టపరిహారం ఏదన్నా పడినా కూడా ఇస్తున్నారు. ధన్యవాదాలు తెలుపుతున్నాను. మాది 9వ వార్డు అండి. నా పేరు లక్ష్మయ్య. నాకు ప్రతి సంవత్సరం రైతు భరోసా డబ్బులు పడుతున్నాయి. ఆ డబ్బులు మళ్ళీ తిప్పి వ్యవసాయానికి వాడుకుంటున్నాం. ఈ ప్రభుత్వం వచ్చినాక అంతా బాగానే ఉంది. నాది 9వ వార్డు అండి. నా పేరు ఆరాధ్యుల భూషయ్య. నాకు పొలం బుడిపాలెం రోడ్డు 2 ఎకరాలు ఉంది. జగన్ భరోసా వచ్చిన కాంచి నాకు విత్తనాలకు కానీ పొలం ఖర్చులకు కానీ ఉపయోగపడుతున్నాయి. ఆయనకి చాలా రుణపడి ఉంటాను. దానికి గురించి సొసైటీలో కానీ ఏదన్నా నాకు ఇస్తున్నారు. వాటిని తీసుకొచ్చి ఉపయోగించుకుంటున్నాను. నా పేరు వెంకటరాయుడు అండి. నాకు 5 ఎకరాల పొలం ఉంది. తెనాలి 10వ వార్డులో నివసిస్తున్నాను. మాకు రైతు భరోసా ఇంకా లోన్లు, పెన్షన్లు అన్నీ వస్తున్నాయి. చాలాసార్లు పడినాయి. చాలా బాగుంది. నమస్తే అండి, నా పేరు బోడపాటి శంకర్రావు. మాది 11వ వార్డు తెనాలి గ్రామంలో ఉంటున్నాము. ఈ రైతు భరోసా అనేది మాకు రైతులకి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. మేము ఈ రైతు భరోసాని వ్యవసాయ నిమిత్తము అనేక రకాలుగా ఉపయోగించుకుంటున్నాము. అలాగే ఆర్బీకే రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈ 2 రోజుల క్రితం కూడా మనకి ట్రాక్టర్లని, యంత్ర పరికరాలని జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటం జరిగింది. వాటి వల్ల మేము వ్యవసాయానికి ఎన్నో రకాలుగా లాభదాయకంగా ఉండటానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. ఈ రైతు భరోసా కార్యక్రమం అనేది మాకు ప్రతి సంవత్సరము సకాలంలో ఇవ్వటం వలన రైతులు మేము చాలా ఆనందంగా ఉంటున్నాము. కాబట్టి ఈ రైతుకు సంబంధించినటువంటి ఎటువంటి కార్యక్రమాలైనా సరే, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే ఇమీడియట్లీ మనకి రకరకాలుగా సమస్యలను తీరుస్తూ వెంటనే ఎన్నో రకాలుగా ఉపయోగిస్తున్నారు. అలాగే ఈ రైతు భరోసా కార్యక్రమం అనేది మా రైతులకి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది అనేది మేము ఆశిస్తున్నాము. మాది 12వ వార్డు అండి. నా పేరు శంకర్ సాంబశివరావు అండి. మాకు రైతు భరోసా పడిందండి. ఆ అమౌంట్ని పొలానికి గీదరగా వాడుతున్నామండి. మాకు సంతోషంగా ఉందండి. నా పేరు దర్శన ప్రసాదరావు. 13వ వార్డు వాస్తవ్యుడిని. గవర్నమెంట్ తరపు నుంచి మాకు రైతు భరోసా పడుతుంది. ఆ రైతు భరోసా డబ్బులు 4 సంవత్సరాల నుంచి పడుతున్నాయండి. 4 సంవత్సరాల నుంచి నేను వ్యవసాయ నిమిత్తం వాటిని వాడుకుంటూ మా వ్యవసాయ పనులు చేసుకుంటున్నాం. దానివల్ల మేము చాలా వరకు మేలు పొందుతున్నాము. కాబట్టి ఈ విధంగా మాకు రైతు భరోసా ఇచ్చి అండగా ఉన్నటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ. నా పేరు డేవిడ్ రాజు. నేను 13వ వార్డులో ఉంటున్న తెనాలి చిన్నరావూరు. రైతు భరోసా అనేటువంటిది చాలా
ఉపయోగకరంగా సమయానికి మరి పంటలకు కానీ దేనికైనా ఇప్పుడు మాకు పొలం ఉంది, మాకు రైతు భరోసా పడుతూ ఉంటుంది. దానివల్ల మాకు ఎమ్మటే పంటలకు సంబంధించి దాన్ని మేము ఉపయోగించుకోవటానికి, ఆ పంట వేసుకోవటానికి కానీ నాట్లకు కానీ వాటన్నిటికి కూడా ఎంతో ఉపయోగకరంగా అది రైతు భరోసా మాకు ఉపయోగపడుతుంది. దఫాలుగా అవి వేస్తున్నారు క్రమం తప్పకుండా. మొదటి నుంచి కూడా గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి కూడా అందును బట్టి ధన్యవాదాలు మేము తెలియజేస్తూ ఉన్నాను. ఎక్కడైతే రైతులు వ్యవసాయం సాగు చేస్తున్నారో అక్కడి సమీపంలోని రైతులకు కావలసినటువంటి మౌలిక వసతులు కల్పించేందుకు ఈ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలని, మట్టి నమూనా కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు వ్యవసాయ శాఖ ద్వారా ఎప్పటికప్పుడు పంట మార్పిడులు లేదా పంట దిగుబడిలో పెంచేందుకు కావలసినటువంటి శాస్త్ర సమాచారాన్ని అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవటం పట్ల రైతులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. పేరు పులవర్తి శ్రీనివాస్, మాది 14వ వార్డు తెనాలి. మాకు రైతు భరోసా మా జగనొండపాలెం పంచాయతీలో పొలం ఉంది. రైతు భరోసా మాకు పడుతుంది, కౌలు రైతు కింద కూడా. మాకు రైతు భరోసా కేంద్రంలో ఎరువులు, విత్తనాలు సబ్సిడీ మీద కానీ ఏ విధంగా కానీ మాకు అందుబాటులో రైతు భరోసా కేంద్రం ద్వారా అన్ని వాళ్ళు ఫోన్ చేసి మాకు చెబుతున్నారు, మేము తెచ్చుకుంటున్నాం. అన్ని రకాల ఉపయోగపడుతుంది. ఈ రైతు భరోసాకి ఇచ్చిన అమౌంట్ కూడా మేము వ్యవసాయ పనులకి ముందుగానే ఉపయోగపడుతున్నాయి, దిక్కులకి వాటికి. ధన్యవాదాలు. నా పేరు యార్లగడ్డ బసవేశ్వరరావు అండి. మాది 15వ వార్డు, మేము తెనాలి మున్సిపాలిటీ. అయితే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు వచ్చేసి రైతు భరోసా డబ్బులు ఇప్పుడు 4 సార్లు పడి ట్రిప్కి వచ్చేసి 13,500 మనకి కరెక్ట్గా పంట బయలుదేరే సమయానికే మనకు వస్తున్నాయి డబ్బులు. అయితే ఇంట్లో రుణమాఫీ కూడా అయింది. 6 లక్షల గ్రూప్ మొత్తానికి ఒకప్పటికి 4 కిస్తీలు వేసారు. ట్రిప్కు 18,000 19,000 పడి పిల్లలకు కూడా అమ్మఒడి అనేది పథకం ప్రకారం మనకి అమౌంట్ చక్కగా మాకు పిల్లల తల్లి అకౌంట్లోనే వేస్తున్నారు. మనకి మిస్యూజ్ అవ్వకుండా వాళ్ళు వాటిని స్కూల్లో కట్టుకోవడానికి కానీ వాళ్ళ పిల్లల యొక్క చదువుకుని వాళ్ళు ఎదగడానికి బాగా ఉపయోగపడుతున్నాయి. కూడా ఈ రైతు భరోసా పథకమే కాకుండా ఆర్బీకే సెంటర్లో ఒకటి పెట్టారు. అది రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంది. మేము వడ్లు కానీ ధాన్యం, ఈ మొక్కజొన్నలు బయట దళారులకి అంతకుముందు తక్కువగా రేట్లకి కొంటా ఉండేవాళ్ళు. ఇప్పుడు మాకు మద్దతు ధర ఎంఎస్ఎల్ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ ఎంఎస్ఎల్, స్టేట్ గవర్నమెంట్ ఎంఎస్ఎల్ బోత్ ఆర్ ఈక్వల్గా వచ్చేసి ఇప్పుడు మొత్తం కరెక్ట్గా తీసుకుంటాం వల్ల రైతులకి అనేది మాత్రం చాలా మేలుగా ఉంది. ఈ గవర్నమెంట్లో మాకు చాలా పథకాలు ఉపయోగకరంగా ఉన్నా ఈ రైతులకు ప్రవేశపెట్టిన పథకాలు మాత్రం మాకు చాలా సంతోషకరంగా ఉన్నాయి. నా పేరు శివశంకర్రావు, మాది 16వ వార్డు. మాకు రైతు భరోసా పడుతుంది, అమ్మఒడి పడుతుంది. యాంత్రిక సేవా పథకం కింద ట్రాక్టర్ ఇచ్చారు, వాటికి సంబంధించి పనిముట్లు ఇచ్చారు. అవి మాకు బాగా ఉపయోగపడ్డవి. ధన్యవాదాలు. మాది 21వ వార్డు అండి. మా పేరు రాధా. మా వారు పొలం వెళ్ళాడు. ఎరువులు మాకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎరువులు, మందులు అన్నీ ఇస్తున్నాడు. జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు 2 ఎకరాల పొలం ఉందండి. 2 ఎకరాల పొలంకి రైతు భరోసా పడుతుందని మాకు కొంచెం ఉపయోగిస్తుందండి. ఆ డబ్బు వల్ల మేము కూలికి వాళ్ళకైనా ఇచ్చుకోగలుగుతున్నాము. ధన్యవాదాలు. నా పేరు శారద అండి. మేము నివసించే వార్డు 24వ వార్డు అండి. మాకు రైతు భరోసా ప్రతి సంవత్సరం ఇస్తూ ఉన్నారండి. అలాగే ఈ సహాయం చేసినందుకు ఈ అందజేసిన సొమ్మును మేము మా వ్యవసాయ ఖర్చులకు వినియోగించుకుంటున్నామండి. నా పేరు రావిడి లక్ష్మీకాంతారావు, 25వ వార్డు. మాకు ఎకరా 96 సెంట్లు పొలం ఉన్నది. దానికి సంబంధించి రైతు భరోసా ప్రతి 3 నెలలకి రైతు భరోసా బ్యాంకులో అకౌంట్లో నాకు పడుతుంది. ఏదైనా వ్యవసాయానికి సంబంధించిన ఎరువులు కానీ ఏదైనా సమృద్ధిగా అందుతున్నాయి. మాది 27వ వార్డు అండి. నా పేరు వెంగళ కోటేశ్వరరావు. మాకు రైతు భరోసా పడుతుందండి. మాకు ఈ పనులు చేసుకునే ఈ పొలం పనులు అనుకూల సమయంలో ఈ గవర్నమెంట్ మాకు ఈ రైతు భరోసా ఇస్తున్నందుకు మేము ఆ డబ్బులన్నీ కూడా కూలి పనులకు కానీ అయా పంటలు వేయడానికి ఏదైనా విత్తనాలకి అటుగా వాడుకుంటున్నామండి. మాకు రైతు భరోసా కేంద్రాల్లో కూడా మాకు అన్ని మందులు, ఎరువులు అన్నీ మాకు ఇస్తున్నందుకు మేము సంతోషకరంగా ఉన్నామండి. 28వ వార్డు. నా పేరు శివబసిరెడ్డి. మేము ఆర్బీకే ద్వారా రైతు భరోసా పొందుతూ ఉన్నాము. ఆర్బీకే ద్వారా చాలా మంచి బెనిఫిట్స్ జరుగుతున్నవి. మేము ఆర్బీకే ద్వారా విత్తనాలు ప్లస్ ఎరువులు సకాలంలో మాకు సప్లై చేస్తున్నారు. మేము ఇదివరకు ఈ రైతు భరోసా
పెట్టిన టైంలో చాలా కష్టపడేవాళ్ళం. విత్తనాలు దొరికేవి కాదు, క్రిమిసంహారక మందులు దొరికేవి కాదు, చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో మాకు సకాలంలో ఎరువులు, మా రైతులకి ఎక్కడ ఇబ్బంది పడనీయకుండా మాకు ఆర్బీకేల ద్వారా అన్నీ దగ్గరుండి అన్నీ మాకు సమకూరుస్తున్నారు. మాకు రైతు భరోసా చాలా ఉపయోగకరంగా ఉంది. మాకు దీనివల్ల మాకు సకాలంలో కూలీలకి పే చేయాలంటే మాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. నా 32వ వార్డు మాది. నా పేరు వెంకటేశ్వరమ్మ. రైతు భరోసా బాగానే పడుతుందండి సంవత్సరం. దానికి వచ్చిన పెట్టుబడి పెట్టుకుంటున్నాం పొలంకి. ఇంకా అమ్మఒడి పడుతుంది, విద్యా దీవెన పడుతుంది, పిల్లలకి బాగానే వస్తుంది. వలవాపురం అయితే ఇక్కడ వలవాపురం అయితే నేను ఇక్కడ తెనాలి 37వ వార్డులో ఉంటున్నాను. రైతు భరోసా మొదటి నుంచి క్రమం తప్పకుండా పడుతుంది, బాగానే ఉపయోగపడుతుంది. రైతు కూలీలకు కానీ, వ్యవసాయానికి కానీ, పిండి కట్టలకు కానీ అటు బాగానే ఉపయోగపడుతుంది. రైతు ఇవి ఆర్బీకేల్లో కూడా పిండి తెచ్చుకుంటున్నాం. అంతే, విత్తనాలు పెద్ద సబ్సిడీ మీద రాపోయినా కానీ టయానికి ఇస్తున్నారు, బాగానే ఉపయోగపడుతున్నాయి మాకు. నమస్కారం అండి, నా పేరు ఆర్లా శ్రీనివాసరావు. మాది గంగానంపేట, తెనాలి 36వ వార్డు అండి. మాకు రైతు భరోసా కింద ప్రతి సంవత్సరం 13,500 రూపాయలు పడుతున్నాయండి. ఆ అమౌంట్ మాకు రైతు అవసరాలు, ఎరువులకు కానీ, వాళ్ళ కూలీలకు కానీ, దేనికన్నా కానీ చాలా చేదోడు వాదోడుగా మాకు ఉపయోగపడుతున్నాయి డబ్బులు. చాలా ధన్యవాదాలండి. అంతేకాకుండా ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయాన్ని అందించడం, ఎరువులు కొరత లేకుండా చూడటం, పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించే పరిస్థితుల్ని ప్రభుత్వం కల్పించడం పట్ల రైతులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించడంలో ఈ ప్రభుత్వం ఎటువంటి జాప్యం జరగకుండా నష్టపరిహారం అందించడంతో రైతులకు ఊరట లభించినట్లయిందని అంటున్న రైతులు. 10 కాలాల పాటు ఈ ప్రభుత్వం ఉండాలని రైతులు కోరుకుంటున్నారు. నమస్తే అండి, నా పేరు ఏ ఝాన్సీ లక్ష్మి. మాది వచ్చి 38వ వార్డు ఐతానగర్, తెనాలి. మాకు వచ్చేసరికి వైఎస్ఆర్ రైతు భరోసా అనేది మాకెంతో ఉపయోగపడుతుంది. మేము వచ్చి సన్నకారు చిన్నకారు రైతులము. ఆయన జగన్ గారు వేస్తున్న డబ్బుల వల్ల మేము ఎంతో కొంత లబ్ధి పొందుతున్నాం రైతు పరంగా. మేము 1,000 రూపాయలు వేసుకుంటే ఆ జగన్ గారు ఇచ్చే 2,000 మాకు ఏదో దానికి పిండి కట్టలకు కానీ, రైతులకి కూలికి డబ్బులు ఇవ్వడానికి కానీ, ఇదా మరో విధంగా అయినా సరే ఏదో ఒక రూపంలో మాకు సహాయపడుతుంది. మాది 38వ వార్డు అండి. నా పేరు జ్యోతి. మేము చిన్నకారు రైతులము. రైతు భరోసా మాకు చిన్న చిన్న పనులకి, కూలి పనులకి, ఎరువులకి, మందులకి సహకాలంలో టయానికి మాకు అందజేస్తున్నారు. దానివల్ల మేము చాలా లబ్ధి పొందుతున్నాం. వీటి వల్ల మేము కొన్ని సమయానికి చేసుకోగలుగుతున్నాం. మా దగ్గర డబ్బు లేనప్పుడు టయానికి పడుతున్నాయి. దానివల్ల మేము చాలా లబ్ధి పొందుతున్నాం సార్. అందుకు చాలా ధన్యవాదాలు సార్. నమస్తేనండి, మాది తెనాలి ఐతానగరు. నా పేరు మార్తమ్మ, 40వ వార్డు నుంచి మాట్లాడుతున్నాను. రైతు భరోసా సహాయము 4 సార్లు పడింది. మరి ఆ సహాయం పొందుకుంటూ మేము వ్యవసాయాన్ని కొనసాగించుకుంటున్నాం. ఆర్థిక సహాయంగా ఉన్నప్పటికీ రైతు భరోసా ద్వారా కూలీలను పెట్టుకొని పిండి కట్టలకి పెట్టుబడి పెట్టుకొని వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నాం. జగనన్నకి రైతు భరోసా ద్వారా చేసిన మేలుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అంతేకాదు ప్రభుత్వం ద్వారా వచ్చిన పథకాల్లో అమ్మఒడి వచ్చింది, మరి స్థలం వచ్చింది, గృహం కట్టుకోవడానికి హౌసింగ్ లోను ఇచ్చాడు. దానికి తగ్గట్టు బిల్లులు కూడా వదలకుండా, బిల్లులు కూడా ఆపుకోకుండా బిల్లులు కూడా శాంక్షన్ చేస్తున్నాడు. వందనాలు తెలుపు.